ఈరోజు 'మహారాజ్' అనే మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. మీకు లీనియర్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇందులో చాలా ట్విస్ట్‌లున్నాయి. అందులో ఒక ట్విస్ట్‌ని రివీల్ చేస్తున్నాను. హీరో కనిపిస్తున్నంత సేపు సీన్స్ మొత్తం కూడా ప్రెజెంట్‌లో ఉంటాయి. విలన్ కనిపిస్తున్నంత సేపు సీన్స్ పాస్ట్‌లో జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ పాయింట్‌ని మీరు మర్చిపోకండి. ఇతని పేరు 'మహారాజ్' సెలూన్ షాప్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు తన బాస్‌తో నేను నా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలని పర్మిషన్ అడిగి త్వరగా వెళ్ళిపోతాడు. తన వైఫ్‌ని తీసుకొని బయటికి వెళ్తాడు. మహారాజాకి ఓ పాప ఉంటుంది. ఆ పాప అంటే తనకు చాలా ఇష్టం. భార్య చేతిలోనే పాప ఆడుకుంటూ ఉంటుంది. పాప ఆడుకోవడానికి బొమ్మను కొందామని షాప్‌కి వెళ్తాడు. అంతలో ఒక రోడ్డు మీద ఒక లారీ అదుపు తప్పి మహారాజా భార్య బిడ్డ ఉన్న ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోతుంది. ఆ సంఘటన చూసి మహారాజ్ షాక్ అయ్యి అక్కడికి వెళ్తాడు. భార్య చనిపోయి ఉంటుంది. లక్కీగా ఒక డస్ట్‌బిన్ మీద పడడం వల్ల కూతురు బ్రతికే ఉంటుంది. ఇంకా కట్ చేస్తే 13 సంవత్సరాలు గడిచిపోతాయి. కూతురు పెద్దదైపోతుంది. మహారాజు కూతురి పేరు జ్యోతి. కూతురంటే తనకు చాలా ఇష్టం. కూతురికి తనను కాపాడిన డస్ట్‌బిన్ అంటే చాలా ఇష్టం. ఈ డస్ట్‌బిన్‌నే తన తల్లిగా భావిస్తూ తను చాలా నీట్‌గా, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా మహారాజ్‌కి తన కూతురంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఓసారి ప్రిన్సిపల్ అనవసరంగా జ్యోతిని తిట్టినందుకు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి తన కూతురికి సారీ చెప్పించేదాకా చాలా భీష్మించుకుని కూర్చుంటాడు. కూతురి విషయంలో అంత చాదస్తంగా ఉంటాడు. ఇంకా కట్ చేస్తే ఓసారి జ్యోతి స్కూల్ అకేషన్ పని మీద వేరే ఊరు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్త, లక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకోమని బాధ్యతగా చెప్పి మరీ వెళ్తుంది. ఎప్పటిలాగే ఆ రోజు మహారాజు సెలూన్ షాప్ నుండి 10 గంటలకి ఒక గంట లేటుగా తిరిగి వస్తాడు. లోపలికి వెళ్ళిపోతాడు ఇంట్లోకి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. కాసేపటికి మహా స్ప్రో కోల్పోయి ఉంటాడు. ఇంక సీన్ కట్ చేస్తే అదే సిటీలో ఒక కౌన్సిలర్ కార్ సర్వీసింగ్ ఇస్తాడు. వాళ్ళు ఆ కారు తిరిగిచ్చేటప్పుడు అందులో కూలింగ్ గ్లాసులుండవు. నా భార్య నాకు ఇచ్చిన కూలింగ్ గ్లాసులను మీరు కొట్టేస్తారా అని సర్వీస్ సెంటర్కి వచ్చి అందరినీ కొడతాడు. అదే టైంకి ధన అనే ఒక్క వర్కర్ వస్తాడు. ఇతనే కార్ డెలివరీ ఇచ్చింది. అందులో ఉన్న కూలింగ్ గ్లాసులను దొంగతనం చేసింది కాకుండా కార్ డెలివరీ ఈవినింగ్ ఇమ్మంటే నైట్ ఇస్తున్నావా అని చెప్పి ధనాను కూడా ఆ కౌన్సిలర్ కొడతాడు. ధనాకి అది అవమానంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ధన ఆ కూలింగ్ గ్లాసును పట్టుకొని కౌన్సిలర్ ఉన్న బార్ దగ్గరికి వెళ్తాడు. వాడి ముందే ఆ కూలింగ్ గ్లాసును పగలగొట్టి వాళ్ళ మనుషులందరినీ చితక్కొట్టి కౌన్సిలర్ని కూడా బాగా గాయపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ధనాన్ని ఎవరో వాచ్ చేస్తూ ఉంటారు. అది ఎవరనేది ముందు ముందు మనకి తెలుస్తుంది. ఇంకా అదే ఊర్లో ఒక సీఐ ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఇంట్లో బంగారం దొంగతనం చేసినందుకు ఓ దొంగను పట్టుకుని వారి బంగారాన్ని వారికి అప్పచెప్తాడు. ఆ ఎంప్లాయీ ఇల్లు చాలా బాగుంటుంది. ఇంత డబ్బు మీకు ఎక్కడదని చెప్పి సీఐ అడుగుతాడు. దానికి ఆ ఎంప్లాయీ మీకెందుకని చెప్పి కోప్పడతాడు. వారి బంగారం వారికి అప్పచెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఆ ఎంప్లాయీ ఇది నకిలీ బంగారం సార్, ఇది ఒరిజినల్ కాదని సీఐతో చెప్తాడు. యాక్చువల్లీ బంగారం రికవరీ జరిగినప్పుడే ఒరిజినల్ బంగారాన్ని సీఐ నొక్కేసి నకిలీ బంగారాన్ని ఆ ఎంప్లాయీకి అప్పచెప్పి ఆ ఎంప్లాయీని మోసం చేస్తాడు. ఆ ఎంప్లాయీ కూడా ఇల్లీగల్గా డబ్బు సంపాదించినందుకు గాను ఏమీ అల్లాక వెళ్ళిపోతాడు. ఇంక స్ప్రో కోల్పోయిన మహారాజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మా ఇంట్లో 3 దొంగలు పడ్డారు. మా ఇంట్లో లక్ష్మి కనిపించట్లేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అంటాడు. లక్ష్మి అంటే ఎవరని కానిస్టేబుల్ అడుగుతాడు. దానికి చెత్తబుట్టని ఫోటో తీసి చూపిస్తాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ అందులో విలువైన వస్తువులు కానీ బంగారం కానీ డబ్బు కానీ ఉన్నాయని అడుగుతాడు. ఏమీ లేవు, అది ఉత్త ఖాళీదని చెప్తాడు. అప్పుడు కానిస్టేబుల్కి కోపం వచ్చి మహారాజాని బయటికి తోసేయమని కోప్పడతాడు. అప్పుడు మహారాజా అక్కడున్న ఒక ఇనప వస్తువును గట్టిగా పట్టుకోవడంతో పైకప్పు చిందరవందరగా పడిపోతుంది. అదే టైంకి ఎస్ఐ అక్కడికొస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఇందాక చెప్పినట్టు మహారాజా 3 దొంగలు పట్టారు. నా ఇంట్లో లక్ష్మి కనిపించట్లేదు. ఎవరో ఎత్తికి వెళ్ళిపోయారని చెప్తాడు. సరే ఇంతకీ లక్ష్మి ఫోటో ఏదని అడుగుతాడు. అప్పుడు ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆ డస్ట్‌బిన్ని చూసి దాంట్లో బంగారం గానీ విలువైన వస్తువులు ఏవైనా ఉన్నాయని సీఐ అడుగుతాడు. ఏమీ లేవని చెప్తాడు. దానికి సీఐ అంటాడు, కేవలం ఓ డస్ట్‌బిన్ కోసం ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏంటయ్యా? ఈ 300 తీసుకొని కొత్త డస్ట్‌బిన్ కొనుక్కో, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. అప్పుడు మహా చెప్తాడు, సార్ ముందు దాని పేరు డస్ట్‌బిన్ కాదు, దాని పేరు లక్ష్మి. మీరు నాకు 300 ఇవ్వడం కాదు, అది గనక తీసుకొచ్చి నాకిస్తే నేనే మీకు 2,00,000 రూపాయలు ఇస్తానని అంటాడు. అది విన్న స్టాఫ్ ఖచ్చితంగా అందులో ఏదో విలువైన వస్తువు ఉండే ఉంటుంది, అందుకని ఇంత ఆఫర్ ఇస్తున్నాడని అనుకుంటారు. సరే మరి ఖచ్చితంగా దొంగతనం జరిగింది అనడానికి సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కదా, ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పమని అంటాడు సీఐ. దానికి మహా వచ్చిన దొంగను పట్టుకున్నప్పుడు వాడి వీప్ మీద చెవి ఉందండి, అది నా చేతికి తగిలిందని గుర్తుగా చెప్తాడు. అప్పుడు సీఐ అంటాడు, వీపు మీద ఎక్కడైనా చెవి ఉంటుందా, వీడికేదో పిచ్చి పట్టిందని అనుకుని మహాని కానిస్టేబుల్ చేత స్టేషన్ బయటికి తోపించేస్తాడు. మళ్ళీ కాసేపటికి మహా లోపలికొచ్చి నాకు లక్ష్మిని గనక అప్పచెప్తే మీకు 5 lakhs ఇస్తానని ఆఫర్ ఇస్తాడు.
ఆ సౌండ్ విన్న ఆ స్టాఫ్ మొత్తానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. డీల్ ఒప్పుకుంటారు. ఇంకా సీఐ కొంతమంది కానిస్టేబుల్ని మహా ఇంటికి పంపించి క్లూస్ వెతకమని పంపిస్తాడు. అప్పుడు అలా వెతుకుతూ ఉండగా వాళ్ళకి 13,00,000 రూపాయలకు సంబంధించిన సేవింగ్ డిపాజిట్ దొరుకుతుంది. అది చూసి కానిస్టేబుల్ సీఐకి చెప్తారు. సార్, సెలూన్ నడుపుకునేవాడికి 13,00,000 రూపాయల సేవింగ్ డిపాజిట్ ఎక్కడదండి? అంటే వాడి దగ్గర ఖచ్చితంగా డస్ట్‌బిన్‌లో ఏదో విలువైన వస్తువు ఉండే ఉంటుంది. అది గనక మనం కనిపెట్టామంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని అంటారు. దానికి సీఐ మహారాజాతో, ఆ డబ్బాలో ఏముందో నిజంగా చెప్పు, ప్రయత్నించడానికి మాకు కాస్త హుషారుగా ఉంటుందని అంటాడు. అప్పుడు మహారాజా, నిజంగా అందులో ఏమీ లేదండి. కావాలంటే లక్ష్మిని గనక నాకు అప్పచెప్తే ఈసారి 7 lakhs ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. అది విని టీం మొత్తం కూడా పిచ్చెక్కిపోతుంది. ఎలాగైనా సరే ఈ కేసుని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. మహారాజాకి అదే టైంలో జ్యోతి కాల్ చేసి లక్ష్మి జాగ్రత్తగా ఉందా లేదా, బాగా చూసుకుంటున్నా లేదా, ఏదో ఓసారి ఫోటో పెట్టమని అడుగుతుంది. అప్పుడు మహారాజా, పనిలో ఉన్నాను, కాల్ చేస్తాను తర్వాత అని చెప్తాడు. అసలు ఇప్పుడు ఈ డస్ట్‌బిన్ ఎక్కడుంది, ఎలా ఉంది అని మనం కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్న సమయంలో ఇద్దరు దొంగలు కనిపిస్తారు. ఒకడి పేరు సెల్వ, ఒకడి పేరు శబరి. సెల్వ అనేవాడు టీమ్ నంబర్. అతని దగ్గర అసిస్టెంట్ దొంగ శబరి. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఒక నేవీ ఆఫీసర్ ఇంటికి వెళ్తారు. అక్కడున్న బంగారపు వస్తువులన్నీ దొంగిలిస్తారు. ఆ హౌస్ వైఫ్ని కాళ్ళు చేతులు కట్టేస్తారు. తన కూతుర్ని కూడా కాళ్ళు చేతులు కట్టేస్తారు. ఆమె అడుగుతుంది, మీరు ఎలాగో బంగారపు వస్తువులన్నీ దొంగిలించారు, దయచేసి మమ్మల్ని వదిలేయమని చెప్తుంది. దానికి సెల్వ, నేనెవరిని దొంగతనం చేసి నా మొహం చూసిన వాళ్ళని వదిలేయలేదు ఇప్పటివరకు అని అంటాడు. అప్పుడు సెల్వ దగ్గరున్న అసిస్టెంట్ రౌడీ అయిన శబరి తన కూతుర్ని మానభంగం చెయ్యాలని ఉందని చెప్పి సెల్వాతో రిక్వెస్ట్గా అడుగుతాడు. సెల్వ దానికి కొడతాడు. సెల్వ అదే ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. తిండి తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సెల్వాకి ఓ బొమ్మ దొరుకుతుంది. తన కూతురు ఆడుకోవడానికి బాగుందని చెప్పి దాన్ని జోబులో వేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్నప్పుడు గ్యాస్ లీక్ చేసి తల్లి కూతురిని ఇద్దరిని ఘోరంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సెల్వ విషయానికొస్తే సెల్వ ఒక ఎలక్ట్రీషియన్. తనకి పెళ్ళయి ఒక కూతురు కూడా ఉంటుంది. కూతురంటే సెల్వకి చాలా ఇష్టం. భార్యకి సెల్వ ఒక దొంగ అనే విషయం తెలీదు. అక్కడ దొంగతనం చేసిన బొమ్మని కూతురికి రాగానే ఇస్తాడు. కానీ పాపకు ఆ బొమ్మ నచ్చబోయేసరికి సెల్వ తన ఇంట్లో ఉన్న డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. ఈ డస్ట్‌బిన్ ఎవరిదో కాదు, మహారాజా ఇంట్లో ఉన్న డస్ట్‌బిన్నే. ఇప్పుడు మహారాజా దగ్గర ఎలాగైనా 7 లక్షలు కొట్టేయాలని సేమ్ అలాగే ఉన్న ఫేక్ డస్ట్‌బిన్ కోసం వెతుకులాట మొదలుపెడతారు పోలీసులు. షాపుల్లోకి వెళ్ళి అడుగుతూ ఉంటారు. అప్పుడు పోలీసులకి పరిచయం ఉన్న ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతని పేరు నల్లబాలు. వీడు పోలీసులకి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సాల్వ్ అవ్వని చిన్న చిన్న కేసుల్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్ళి పోలీసుల దగ్గర కాస్తో కోస్తో మనీని సంపాదిస్తూ ఉంటాడు. పోలీసులకి కాస్త చనువుగా ఉండే వ్యక్తి వీడు. ఈ నల్లబాలు ఆ కానిస్టేబుల్తో, ఏంటి సార్ ఎలాగొచ్చారని అడిగితే ఆ కానిస్టేబుల్ ఈ డస్ట్‌బిన్ గురించి పూర్తిగా చెప్తాడు. అప్పుడు ఆ నల్లబాలు ఓ సలహా ఇస్తాడు. సేమ్ డస్ట్‌బిన్ని ఓ డూప్లికేట్ దాన్ని తయారు చేయించి దానికి పాతకాలం కలర్ కోటింగ్ వేసి దానికి 2 సొట్టలు పెడితే సరిపోతుంది కదా అని సలహా ఇస్తాడు. ఈ నల్లబాలు ఇచ్చిన ఐడియాని సీఐకి కాల్ చేసి కానిస్టేబుల్ చెప్తాడు. అప్పుడు నల్లబాలు గాడితో మనకి ఏదైనా ఉపయోగం ఉండే ఉంటుంది, ఈ సలహా ఏదో బాగానే ఉందని చెప్పి వాడిని కూడా నీతో పాటు తీసుకుంటారా అని అంటాడు. అనుకున్నట్టుగానే ఒక డమ్మీ డస్ట్‌బిన్ని రెడీ చేస్తారు. దానికి పాతకాలం కలర్ కోటింగ్ వేస్తాడు నల్లబాలు. అంతేకాదు అక్కడే సేమ్ స్పాట్లో 2 సొట్టలు కూడా పెడతారు. ఇప్పుడు మహారాజు పోలీస్ స్టేషన్లో పోలీసులు చెప్పే అన్ని పనులు చేస్తూ ఆ డస్ట్‌బిన్ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో అక్కడకు ధన కనబడట్లేదని తన ఫ్రెండ్ ఒకడు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కోసం వస్తాడు. అతని చేతిలో ఉన్న ఫోటోని చూసి మహారాజ్ షాక్ అవుతాడు. ఆ రోజు కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోయిన తర్వాత మహారాజ్ ఏం చేశాడో ఒకసారి గుర్తు చేసుకుంటాడు. స్పృహ వచ్చిన తర్వాత ఆ ఇల్లు మొత్తం వెతికితే కార్ డెలివరీ స్లిప్ ఒకటి దొరుకుతుంది. ఆ కార్ నెంబర్ ఆధారంగా కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాడు. సార్, నా పేరు మహారాజు, మీకు కార్ డెలివరీ చేసిన వాడి అడ్రస్ చెప్పమని అడుగుతాడు. అప్పుడు కౌన్సిలర్, ఇప్పుడే వాడికి 2 పీకొచ్చాను, నువ్వు నన్ను ఇసికిచ్చావంటే నీకు 2 పీకుతాను, వెళ్ళిపోమని అంటాడు. అదే టైంకి ధన అక్కడికి రావడం, కౌన్సిలర్ని కొట్టడం మహారాజ్ చూస్తాడు. అక్కడి నుంచి ధన వెళ్ళిపోతున్నప్పుడు మహారాజ్ ఫాలో అవుతాడు సీక్రెట్గా. తనని ఎవరో ఫాలో అవుతున్నారని కనిపెట్టిన ధన డెన్ కాసి వెళ్ళిపోతాడు. తన్నే ఫాలో అవుతూ మహారాజు కూడా డెన్లోకి వెళ్ళిపోతాడు. వెంటనే ధన మహారాజుని లాక్ చేసి, నీకింత జరిగినా సిగ్గు రాలేదన్నమాట అని తన అసిస్టెంట్ రౌడీల్ని మహా మీదకు వదులుతాడు. మహా వాళ్ళందరినీ చితకొట్టు పాడేస్తాడు. ధనాను కూడా బాగా కొడతాడు. మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారని అడుగుతాడు. అప్పుడు ధన అంటాడు, వాళ్ళని నువ్వు ఏమీ చేయలేవు, అందులో ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ అని అంటాడు. అలా మాట్లాడుతూ మహారాజు కళ్ళు కప్పి బైక్ వేసుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు.
అప్పుడు మహారాజ్ చేతిలో ఉన్న కత్తితో ధన తల నరికి ఘోరంగా చంపేస్తాడు. కేవలం ఒక డస్ట్‌బిన్ కోసం చాలా ఘోరంగా చంపాడని మనకి చాలా డౌట్స్ అయితే వస్తాయి. అది పోలీస్ స్టేషన్‌లో తలుచుకొని మహా ఆ పక్కనున్న వాడి వీపు మీద చేయి వేసి ఎలాగైనా సరే ధన నీకు దొరుకుతాడని ఓదారుస్తూ ఉంటాడు. మహా అక్కడికొచ్చిన వాళ్ళందరి వీపు మీద టచ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను వెతకబోయే క్రిమినల్ వీడేనేమో అని అనుమానిస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి ధనాతో గొడవ పడిన కౌన్సిలర్‌ని స్టేషన్‌కి పిలిపించుకుంటాడు సీఐ. ధన నీతో గొడవ పడిన కానుంచి కనిపించట్లేదు. నువ్వేమైనా చేశావా అని అడుగుతాడు. నాకేం తెలీదు సార్. వాడు నాతో గొడవ పడ్డానికి ముందు వాడెవడో ఒకడొచ్చి వాడి గురించి ఎంక్వైరీ చేశాడు. బట్ నేను ఫ్రస్ట్రేషన్‌లో ఉండడం వల్ల వాడిని తిట్టి పంపించేశానని చెప్తాడు. ఇంతకీ వాడు నీకు గుర్తున్నాడా? వాడి పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు నేను గుర్తు చేసుకుంటానని చెప్పి కాసేపు టైం తీసుకొని అలా మహారాజు పక్కకొచ్చి కూర్చుంటాడు. కానీ వాడి మెడ ఇరిగిపోవడం వల్ల మహారాజుని పక్కన చూడలేకపోతాడు. కాసేపటికి అలా ఆలోచించుకున్న తర్వాత సీఐ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు గుర్తుకొచ్చాడు, వాడి పేరు ఇళయరాజా సార్ అని అంటాడు. అప్పుడు సీఐ అంటాడు, ఇంకా నయ్యం ఏఆర్ రెహమాన్ అని అనలేదని అక్కడి నుంచి కౌన్సిలర్ని పంపించేస్తాడు. ఇంకా ఇదిలా ఉంటే సెల్వ తన కూతురు పుట్టినరోజు నాడు ఒక డైమండ్ నెక్లెస్ కొంటాడు. ఇంటికి వస్తూ ఉన్నప్పుడు వచ్చే దారిలో పుట్టినరోజు నాడు లుక్ బాగుండాలని సెలూన్ షాప్కి వెళ్తాడు. ఆ సెలూన్ షాప్ ఎవరిదో కాదు, మహారాజ్దే. మహారాజ్ కూడా చాలా బాగా వయసులో ఉంటాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి ఏంటి ఇదంతా అని. అసలు మహారాజ్కి ఆ విలన్ దగ్గర ఉన్న డస్ట్బిన్ తనకెలా దొరికింది అనేది సెల్వా జీవితం ద్వారా తెలుస్తుంది. సెల్వా షేవింగ్ చేయమని అంటాడు మహారాజ్తో. ట్రిమ్మర్లో ఉన్న బ్యాటరీ అయిపోవడం వల్ల కొత్త బ్యాటరీ కోసం బయటకు వెళ్తాడు. అప్పుడే సెల్వాకి శబరి కాల్ చేస్తాడు. మనం చేసిన దొంగతనాల గురించి పేపర్లో డీటెయిల్డ్గా వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దామని అంటాడు. అప్పుడు సెల్వా, నువ్వు ప్యానిక్ అవ్వద్దు, భయపడి మనం లొంగిపోతామని పోలీసులు ఆడుతున్న డ్రామా, నేను మొత్తం చూసుకుంటానని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తాడు. మహారాజే వెనకాలే ఉంటాడు. ఏం చేయలేక సెల్వా సైలెంట్గా షేవింగ్ చేయించుకుంటాడు. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కంగారులో డైమండ్ నెక్లెస్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ డైమండ్ నెక్లెస్ మహారాజుకి దొరుకుతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూతురి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో ఉంటాడు. శబరితో మాట్లాడుతూ, ఇందాకడ సెలూన్ షాపులో మనిద్దరం మాట్లాడుకోవడం ఒకడు విన్నాడు. నాకెందుకో వాడు పోలీసులకి కంప్లైంట్ చేస్తాడని నాకు అనుమానం ఉంది. బర్త్డే ఫంక్షన్ అయిపోగానే వాడి సంగతి మనం చూడాలని చెప్తాడు. అంతలో సెల్వా భార్య డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదని చెప్తుంది. అంతా నెతికితే డైమండ్ నెక్లెస్ తెచ్చానో లేదో అనుకుని సెలూన్ షాప్కి వెళ్దామని అనుకుంటాడు సెల్వా. అదే టైంకి మహారాజు ఆ డైమండ్ నెక్లెస్ సెల్వాకి ఇద్దామని అక్కడికి వస్తూ ఉంటాడు. తన వెనకాలే పోలీసులు కూడా సెల్వా కోసం వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని ఒకేసారి చూసిన సెల్వా వీడు పోలీసులకి కంప్లైంట్ చేసి పోలీసుని ఇక్కడ తెప్పిస్తున్నాడని అనుకుంటాడు. పోలీసులు రావడం సెల్వాని బాగా కొట్టి అందరి ముందు పరువు తీసేస్తాడు. మీ ఆయన పెద్ద దొంగ, ఆడవాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశాడు అని చెప్పి ఈడ్చుకు వెళ్తూ ఉంటాడు. అదే టైంకి శబరి గన్నుతో పోలీసుల మీద ఫైర్ చేయడంతో పోలీసులు శబరిని కాల్చి చంపేస్తారు. ఇంకా సెల్వా ఒక దొంగని తెలిసిన తర్వాత సెల్వా భార్య భర్తని బాగా తిట్టి చాలా అప్సెట్ అవుతుంది. తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు మహారాజే ఈ విధంగా చేయించాడని అనుకుంటాడు సెల్వా. నిన్ను ఏదో విధంగా ఇంతకు 10 టార్చర్ చేస్తానని అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సీన్ ప్రజెంట్కి వస్తే సేమ్ అలాగే ఉండే ఫేక్ డస్ట్బిన్ రెడీ చేస్తారు. ఇప్పుడు దొంగ రెడీ కావాలి. సీఏ తనకు తెలిసిన చిన్న చిన్న క్రిమినల్స్ కాల్ చేసి ఈ కేసుని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. కేవలం డస్ట్బిన్ దొంగ అంటే పరువు పోతుందని ఎవ్వరూ ముందుకు రారు. అప్పుడు సీఐ 50,000 రూపాయల ఆఫర్ చేస్తాడు. ఆ 50,000 రూపాయల ఆఫర్కి నల్లబాలు నేను ఒప్పుకుంటానని అంటాడు. డస్ట్బిన్ రెడీ అయింది, దొంగ కూడా రెడీ అయ్యాడు. ఇప్పుడు ఏదో విధంగా వీడే ఆ దొంగని ప్రూవ్ చేయాలంటే ఎలా? మహారాజు నమ్మేలాగా ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడు సీఐ కానిస్టేబుల్కి కాల్ చేస్తాడు. మహారాజుకి ఫోన్ ఇమ్మని అంటాడు. అప్పుడు మహారాజుతో సీఐ మాట్లాడుతూ ఆ రోజు అక్కడ అసలు ఏం జరిగిందో ఉన్నదన్నట్టు చెప్పమని అంటాడు. ఫోన్లో సీఐ, కానిస్టేబుల్, నల్లబాలు ముగ్గురు కూడా వాయిస్ రికార్డ్ చేస్తూ మొత్తం వింటూ ఉంటారు. ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు మహారాజు. ఆ రోజు సెలూన్ షాప్ నుండి మహారాజు కూతురు షూ తేవడం కోసం లేటుగా వస్తాడు. జ్యోతి స్కూల్ అకేషన్ పూర్తి చేసుకుని అప్పుడు ఇంటికి వస్తుంది. ముందుగానే ఆ ఇంట్లో 2 దొంగలు ఉంటారు. ఆ విషయం జ్యోతికి తెలీదు. జ్యోతి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. వీరు శబ్దం చేయడం వల్ల జ్యోతి కంగారు పడుతుంది. వెంటనే ఆ 2 దొంగలు జ్యోతి నోరు నొక్కేసి కళ్ళు మూసేస్తారు. స్పీడ్గా 3వ వ్యక్తి వచ్చి జ్యోతిని కడుపులో తీవ్రంగా కొడతాడు. జ్యోతి స్ప్రో కోల్పోతుంది. ఈ ముగ్గురు ఎవరో కాదు, ఒకడు ధన, రెండోవాడు నల్లబాలు, మూడోవాడు సెల్వా. సెల్వా 13 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి మహారాజు మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాడు. అందుకు నల్లబాలు, ధనాన్ని ఇద్దరిని యూజ్ చేసుకుని మహారాజు రాకముందే ఇంట్లో తిష్ట వేస్తాడు. మహారాజు రాగానే చంపేద్దామని అనుకుంటాడు.
కానీ జ్యోతి వచ్చింది. ఇప్పుడేం చేయాలని కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ ఉంటారు. అప్పుడు అంతలో నల్లబాలు, ధన ఇద్దరు కూడా జ్యోతిని మానభంగం చేసేస్తారు. మహారాజు వచ్చేలోపు భోజనం వండుకొని సెలవ తింటూ ఉంటాడు. రాగానే చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. రావడం లేట్ అవుతుంది. మళ్ళీ నల్లబాలు రెండోసారి జ్యోతి దగ్గరికి వెళ్ళి తన్ని ఇంకా తీవ్రంగా ఇబ్బంది పెడతాడు. ఇంక మహారాజు వచ్చేలా లేడు, రేపు వాడి సంగతి చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నల్లబాలు ఆ అమ్మాయిని చంపేద్దామని అంటాడు. బట్ సెలవ మాత్రం ఎందుకో ఇది వాడికి ఒక పనిష్మెంట్‌లా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజు ఇంటికి రావడమే కూతుర్ని అలా చూసి బాధతో గుండెలు బాదుకొని ఏడుస్తూ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి జాయిన్ చేస్తాడు. ఇదంతా కూడా మహాకి అర్థం కాక ఏం చేయాలో తెలియక తనకు తానే గాయపరుచుకొని ఇంట్లో కింద పడిపోతాడు. ఇదంతా కూడా డస్ట్‌బిన్ ప్లేస్‌లో తన కూతుర్ని ఊహించుకొని పోలీస్ స్టేషన్‌లో పోలీసులకి చెప్తూ ఉంటాడు. బట్ కూతురి విషయం మాత్రం దాచిపెట్టి డస్ట్‌బిన్ పోయిందనే చాలా ఎమోషనల్ అవుతూ చెప్తాడు. ఈసారి తను బాధపడ్డం పోలీసులు కూడా ఎమోషనల్ అవుతారు. ఇదంతా వింటున్న నల్లబాలుగాడికి మొత్తం వెలిగిపోతుంది. నేను అనవసరంగా మేం చేసిన క్రైమ్‌లోకే దొంగ సాక్ష్యం చెప్పడానికి వచ్చానని అనుకుంటాడు. అప్పుడు నల్లబాలు సీఐతో, సార్ నేను ఇప్పుడు వెళ్ళి రేపు తిరిగి వస్తాను. అర్జెంట్ పని ఉంది. నేను వెళ్ళాలని అంటాడు. లేదు, మహారాజుగాడికి నిన్ను అప్పచెప్పి వాడి ఇచ్చిన మనీ తీసుకొని ఇక్కడి నుంచి మనం ఏదో విధంగా వెళ్ళిపోదామని అంటాడు. సరే అని ఒక చిన్న ఫోన్ చేసుకుంటానని ఫోన్ తీసుకొని తన వైఫ్‌కి ఫోన్ చేసినట్టు సెల్వాకి కాల్ చేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాను, ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఏం జరగదులే అని చెప్తాడు. ఇప్పుడు సీఐ, కానిస్టేబుల్ ఇద్దరు కూడా నల్లబాలుగాడిని డైరెక్ట్‌గా మహారాజ్ ఇంటికి తీసుకుని వెళ్ళి మహారాజ్‌కి అప్పగిస్తారు. ఇదిగోనయ్యా నీ లక్ష్మి, ఇదిగో దొంగ. అసలు దొంగతనం ఎలా చేసావో ఈ మహారాజ్‌కి పూర్తిగా వివరించి చెప్పరా బాబు అని అంటాడు. ఎలా ఇంట్లోకొచ్చాడో, ఎలా దూరాడో అంతా విడమర్చి చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ చెప్తూ తన వెనకాల నుంచి ఎలా నోరు నెక్కాడో చేతులు మూసి చూపిస్తాడు. మహారాజా చాలా హైట్‌గా ఉంటాడు. జ్యోతి చాలా హైట్ తక్కువ. వీడు నటిస్తున్నప్పుడు హైట్ తక్కువలో చూపించి ఉండడం వల్ల మహారాజ్‌కి అనుమానం వస్తుంది. వచ్చిన ఎమ్మటే ఏం చేయాలో అర్థం కాక, సార్ వీడే అయ్యుంటాడు. ఒక్కసారి వీడితో ఒక 5 నిమిషాలు మాట్లాడతానని చెప్తాడు. అప్పుడు వెంటనే సీఐ సరే మాట్లాడని చెప్పి పక్కకు వెళ్తాడు. అప్పుడు మహారాజు ఆ నల్లబాలుతో, మీకు 50-56 సంవత్సరాలుంటాయి కదా, మీరు ఈ విధంగా చేయడం మీకు ఎంతవరకు కరెక్టు? ఇలా చేయొచ్చా? నీకు ఒక కూతురు ఉంటుంది కదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నల్లబాలు, పోన్లే అని వదిలేశాను. అనవసరంగా చంపేయాల్సింది. నువ్వు గనక ఎక్కువ తక్కువ చేసావనుకో మేము ఏదో విధంగా బయటకొచ్చి నిన్ను కూడా స్పాట్ పెట్టి చంపాల్సి ఉంటుంది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. మర్యాదగా మా జోలికి రామాక అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు సైలెంట్‌గా. అది సీఐ వింటాడు. ఏంట్రా అనవసరంగా అతనికి వార్నింగ్ ఇస్తున్నావు? మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని చెప్తాడు. అప్పుడు సీఐ ఆ మహారాజుతో, సరే ఈ నల్లబాలుగాన్ని ఏం చేస్తామంటావు, ఏం చేయమంటావు అని అంటాడు. అప్పుడు మహా ఏం చేయలేక, వదిలేయండి సార్ అని చెప్తాడు. అప్పుడు సీఐ అంటాడు, అయితే వదిలేయమంటున్నాగా వదిలేస్తాను. నీ కూతుర్ని అంత దారుణంగా రేప్ చేసినా సరే వదిలేయమంటావా అని సీఐ మనకి అదిరిపోయి ట్విస్ట్ ఇస్తాడు. అది విన్న మహా అక్కడున్న నల్లబాలుకి ఫీజులు ఎగిరిపోతాయి. సీఐ మొదటి నుంచి కూడా డస్ట్‌బిన్ కోసం వీడు ఇంత పాకులాడుతున్నాడు ఏంటని డెప్త్‌గా దర్యాప్తు చేస్తే అసలు నిజం తెలిసిపోతుంది. మహా గౌరవం పోకుండానే తనకేం తెలీదన్నట్టు తనకి న్యాయం చేయాలని అనుకుంటాడు. సీఐ మహాకి ఒక కత్తిచ్చి వాడిని చంపేయమని బయటికి వెళ్ళిపోతాడు. మహా ఆ విధంగానే ఆ నల్లబాలుగాడిని చాలా ఘోరంగా చంపుతాడు. ఇప్పుడు సీఐ కానిస్టేబుల్తో, మన కూతురికి ఈ విధంగా జరిగితే మనం ఊరుకోగలమా? ఆ సెల్వాగాడి అడ్రస్ కూడా మహాకి ఇచ్చే వాడి చంపేస్తాడని చెప్తాడు. సెల్వా కోసం మహా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్లోకి వెళ్తాడు. అక్కడ సెల్వా చాలామంది రౌడీలను పెడతాడు. వాళ్ళతో మహా ఫైట్ చేసి వాళ్ళని కొడతాడు. మహా సెల్వా మీద కూడా తిరగబడతాడు. ఈ విధంగా ఫైట్ చేసుకున్నప్పుడు మహా ఓ పెద్ద రాయిని తీసుకుని సెల్వా కాలుని విరగొడతాడు. ఇంక సెల్వా ఎటు కదలలేకుండా ఓ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు సెల్వా మహాతో ఈ విధంగా అంటాడు, నీ జీవితాన్ని నేను సర్వనాశనం చేశాను. నిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాను. దాని ముందు ఈ కాలు విరగడం అనేది పెద్ద విషయమేం కాదని అంటాడు. అప్పుడే జ్యోతిని వాళ్ళ టీచర్ సెల్వా మహా ఉన్న స్పాట్కి తెస్తుంది. మహారాజు నిన్ను ఈ విధంగా చేసిన వాడిని పని చేశాను, నీకు సంతోషమే కదా అని కూతురుతో అంటాడు. అప్పుడు జ్యోతి తన దగ్గరకు ఒకసారి తీసుకువెళ్ళమని తనతో మాట్లాడాలనుందని చెప్పి అడుగుతుంది. సెల్వా ఎదురుగా జ్యోతిని తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. అప్పుడు సెల్వాతో జ్యోతి మాట్లాడుతూ, నీకే గనక ఒక కూతురుంటే ఈ విధంగా చేస్తావా? ఈ బంగారం కోసమేగా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టావని మొహం మీద బంగారం విసిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విసిరేసిన బంగారాన్ని సెల్వా నవ్వుతూ చూస్తాడు. అందులో
సెల్వ తన చిన్నప్పుడు తన కూతురు కోసం కొన్న నెక్లెస్ ఉంటుంది. మహాతో ఈ నెక్లెస్ నీకెక్కడిది, ఎలా దొరికిందని అడుగుతాడు. అయినా మహా ఏ విధమైన ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. వెళ్ళిపోతున్న జ్యోతికాసి చూస్తాడు. తన భుజం మీద సెల్వ కూతురుకున్న స్పాట్లోనే గాయం ఉంటుంది. కొంపదీసి తన కూతురేననే అనుమానం వస్తుంది. మహారాజ్తో తను ఎవరో చెప్పు, నా కూతురే కదా అని అడుగుతాడు. ఇప్పుడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ రోజు మహారాజాకి దొరికిన డైమండ్ నెక్లెస్ని సెల్వ వైఫ్కి ఇవ్వడం కోసం తన వైఫ్తో పాటు వెళ్తాడు. అప్పుడు మహా వైఫ్ సెల్వ వైఫ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుండగా సెల్వ కూతురికి బొమ్మ కొనడం కోసం బయటకు వస్తాడు. అదే టైంకి యాక్సిడెంట్ జరిగి అందరూ చనిపోతారు. సెల్వ కూతురు మాత్రం డస్ట్బిన్ మీద పడడం వల్ల బతికిపోతుంది. ఇంకా అక్కడి నుంచే సెల్వ కూతుర్ని తన కూతురుగా పెంచుకుంటాడు. క్లైమాక్స్ వరకు కూడా జ్యోతిక ఆ విషయం తెలియకుండా దాస్తాడు. ఇదంతా కూడా సెల్వాకి తెలియడంతో అమ్ములు అమ్ములు అని చెప్పి తన కూతుర్ని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు. తను చేసిన తీవ్రమైన తప్పుకి దగ్గరుండి తన కూతుర్ని తన పక్కనున్న వాళ్ళ చేతే మానభంగం చేయించానన్న పశ్చాత్తాపంతో పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుని మరీ చనిపోతాడు. ఇంకా మూవీ అంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.